ఈరోజు గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి, విలేజ్ క్లినిక్లు వచ్చాయి. 104, 108 ద్వారా ఉచిత మందులు అందిస్తూ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఎప్పుడైనా మీరు గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు ఎలా ఉందో మీరు గమనించారా? అది అభివృద్ధి కాదంటారా? గతంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడా? రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలకు నిర్మాణం చేపట్టి 16,000 కోట్లతో 11 మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది. రాబోయే సంవత్సరంలో మరో 5 మెడికల్ కాలేజీలు కూడా రాష్ట్రానికి రాబోతున్నాయి. మొత్తం 17 మెడికల్ కాలేజీలకు జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకొచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం చేశాడు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. గతంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య ఉండేదా? గతంలో ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాసులు ఉండేటివా? గతంలో ప్రభుత్వ బడుల్లో మంచి పౌష్టికాహారం రోజుకొక మెనూ లెక్కన పెట్టేవారా?